హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దత్తు సార్. ఈరోజు మన వీడియోలో రాబోయే జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్కి సంబంధించిన తెలుగు సిలబస్ ఏం ఉండబోతుంది. సో చాలామంది డౌట్ ఇది. మరి ఈ మధ్యనే గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి సంతకం కూడా అయిపోయింది. సో అప్రూవల్ అయితే వచ్చింది. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఆ 273 పోస్టులను సబ్జెక్ట్ వారీగా వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది. సో డివైడ్ చేసిన తర్వాత సో ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలు కావచ్చు, పాత జూనియర్ కళాశాలలు కావచ్చు, సో ఓవరాల్గా మొత్తం ఉన్న పోస్టుల్లో కొన్ని పోస్టులైనా భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్గా ఉంది. సో ఈ మధ్య మీరు గమనించండి, అన్ని రకాల నోటిఫికేషన్లు వస్తున్నాయి. సో అటు డిప్యూటీ డిఓ నోటిఫికేషన్లకు సిద్ధమవుతుంది, అటు డైట్ లెక్చర్స్ సంబంధించిన వాటి గురించి కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వం. సో ఇప్పుడు జేఎల్కి సంబంధించి ఫ్యూచర్లో డిఎల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆ తర్వాత ఇక భారీ నోటిఫికేషన్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టు డిఎస్సి, ఆ తర్వాత గురుకులాలు, తర్వాత మోడల్ స్కూల్ అనమాట. సో ఇవి కాకనే కేజీబీవీల నుంచి కూడా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసుకోవడానికి 2 ఏళ్ల కాంట్రాక్ట్ కొరకు సో మరికొన్ని నోటిఫికేషన్లు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆయా జిల్లాలకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఈ జనరల్ జేఎల్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అయితే ఒకసారి మనం గతంలో ఉన్నటువంటి సిలబస్ని మనం పరిశీలించి ఆ నోటిఫికేషన్లో ఏముంది సిలబస్, భవిష్యత్తులో ఇది మార్చారా దీని గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది, మీతో పాటు ఇంకా చాలా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం సిలబస్ని కనుక గమనించినట్లయితే టీజీపీఎస్సీ గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏం చేసిందంటే జేఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 2022 నోటిఫికేషన్లో సో తెలుగు సిలబస్ని ఏం పెట్టింది, అప్పట్లో ఏముండే దాన్ని మారుస్తారా లేదా మనం డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం, కాలం, రచనలు, ఇందులో 3-4 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో సంప్రదాయ కవుల గురించి మనకు రావటం జరిగింది. సో కవులు, వారి రచనలు, వారి కాలాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీంట్లో ఉంటాయి. సో దాంతోపాటు రెండో భాగంలో ఏబి అని ఉంటుంది. ఇందులో రెండో భాగంలో వేమన తాత్వికత, సమకాలిక పరిశీలన దృక్పథం, సమాజంపై వేమన కవిత్వ ప్రభావం. సో ఏకంగా ఒక వేమన గురించే ఇంత డెప్త్గా ఒక టాపిక్ని కేటాయించడం జరిగింది. సో అంటే సాహిత్య ధోరణ అధ్యయనం కావచ్చు, యుగ ప్రభావం కావచ్చు, సో విశేషాలన్నిటి గురించి సో దీంట్లో ఉంటుంది అనమాట. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే జానపద సాహిత్యం సంబంధించి కూడా దీంట్లో వచ్చేసింది. జానపద కవిత గేయాలు, గద్య ఆఖ్యానాలు, పురాణ గాథలు, ఐతిహ్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు, ఇవన్నీ కూడా ఈ భాగంలోనే చేర్చడం జరిగింది. ఇక తర్వాత ఇంకోటి తెలుగు వ్యాకరణం, ఛందస్సు అధ్యయనం. వ్యాకరణము, ఛందస్సు ఈ రెండింటిని అధ్యయనం చేస్తూ టాపిక్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. తర్వాత భాషా విజ్ఞాన అధ్యయనం, భాషా శాస్త్రం, అర్ధ విపరిణామం, ఆధునిక కాలం, శాసన భాష నుండి సాహిత్య భాష వరకు వ్యవహారిక భాష ఉద్యమం వంటివి, ఇలాంటివన్నిటి గురించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో టాపిక్స్ కొన్ని ఉన్నప్పటికీ, చూడడానికి కొన్ని సబ్జెక్టులే ఉన్నప్పటికీ ఒక్కొక్క టాపిక్ నుంచి చాలా డెప్త్గా ఉంటుంది. సో గతంలో ఉన్నటువంటి గురుకులాల్లో కావచ్చు, గురుకుల జేఎల్ కావచ్చు, గురుకుల డిఎల్ కావచ్చు, జనరల్ జేఎల్ కావచ్చు, జనరల్ డిఎల్ కావచ్చు. అంటే జనరల్ జేఎల్కి అయితే సో ఈ మూడింటికి గురుకులాలది, జనరల్ జేఎల్కి సేమ్ సిలబస్ అయితే పెట్టాడు. సో ఈ సిలబస్నే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ పెడతాడంటే అయితే ఈసారి అయితే కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గురుకులాల్లో దాంతోపాటు జనరల్ జేఎల్లో రెండింటికి సేమ్ సిలబస్ పెట్టారు. అక్కడ ఉన్న కాపీ చేసి సిలబస్ని ఇక్కడ పేస్ట్ చేశారని చెప్పేసి విమర్శలు వచ్చాయి. సో వచ్చే నోటిఫికేషన్లో మారుస్తారా లేదంటే ఇదే ఉంచుతారా అనేది క్లారిటీ లేదు. సో 99% ఈ సిలబస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం, కాలం, రచన అనే దాంట్లో ఎవరి గురించి ఉంటుందంటే ముఖ్యంగా మనకు నన్నయ్య గురించి, తిక్కన, ఎర్రన, శివ కవులు, మళ్ళీ ఈ శివ కవులలో మనము నన్నయ్యచూడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు, వీళ్ళ గురించి ఇక పూర్తిగా స్టడీ చేయాలి. ఇక నాచన సోమన, భాస్కర్ రామాయణ కవులు, రంగనాథ రామాయణ కవి, శ్రీనాథుడు, పోతల, పిల్లల పిన వీరభద్రుడు,
గౌరణ, అనంతమాతుడు, కొరవి గోపరాజు, నంది మల్లన, ఘట్ట సింగన, అష్టదిగ్గజ కవులు, తాళ్లపాక కవులు, పొన్నిగంటి తెలంగాణ, చేపకూర వెంకట కవి, తంజావూరు రాజ కవులు కవయిత్రుడు, కందుకూరి రుద్రకవి, మడికి సింగన. సో వీళ్ళంతా సంప్రదాయ కవులు అని చెప్పేసి ప్రాచీన కవులు అనమాట. వీరి సంప్రదాయ కవులు అని పిలుస్తారు. వీరి గురించి పూర్తి సమాచారాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని, అంటే చూడడానికి ఒకటే ఉంది కానీ ఇందులో ఎంతమంది కవుల గురించి, ఇప్పుడు అష్టదిగ్గజ కవులు అన్నాడు, ఒక్కరు ఉంటారా? 8-9 మంది కవులు ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంత పెద్ద సమాచారం అది. అంటే ఇప్పుడు తంజావూరు రాజ కవులు కవయిత్రులు అంటే అది బొచ్చడి మ్యాటర్ ఉంటుంది. సో ఇట్లా మరి చూడడానికి చిన్నగా 4 టాపిక్లే కనిపించినా చాలా విస్తృతమైనటువంటి పరిధి ఇందులో ఉంటుంది. ఇక తర్వాత ఇంకో దాంట్లో ఇక వేమన తాత్వికత విషయానికి వచ్చినట్టయితే మొత్తం వేమన సంబంధించిన పూర్తి సమాచారం దీంట్లో ఉంటుంది. ఎందుకంటే వేమన మీద కూడా ఎంతో మంది కవులు పరిశోధనలు చేయడం జరిగింది. సో వారి యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకోవాలా. సాహిత్య ధోరణుల అధ్యయనం, మరి వేమన యుగ ప్రభావం, రూపాలు మొదలైనవి, ఇక ఇతిహాసం, ఆ తర్వాత పురాణము, ప్రబంధము, శతకము, ఇక కీర్తన సాహిత్యం, సంకీర్తన సాహిత్యము, చారిత్రక కావ్యము, సంప్రదాయ ఆధునిక గద్య రచనలు, నవల, కథానిక, వ్యాసం, ఏకాంకిక మొదలైనవి. ఇవన్నీ వాదాలు. ఇంకోటి ఈ వాదాలు అని జస్ట్ అన్నాడు కానీ వాదాలలో ఏమేమి దళితవాదము, హేతువాదము, స్త్రీవాదము, మైనార్టీవాదము, బీసీవాదం, ప్రాంతీయవాదం. మనకి ఇక్కడ భావ కవిత్వం లేదు, అభ్యుదయ కవిత్వం లేదు, విప్లవ కవిత్వం లేదు. అంటే కొన్ని దిగంబర కవిత్వం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ మనకు టాపిక్లో సిలబస్లో ఏదైతే ఇచ్చాడో అది మాత్రమే ఉంది. సో ఇది ఈ విధంగా దళిత సాహిత్యము, హేతువాద సాహిత్యము, స్త్రీవాద సాహిత్యము, మైనార్టీవాద కవిత్వం, బీసీవాదము, ప్రాంతీయవాదం ఇవన్నీ మనము చదువుకోవాలి. సిలబస్లో ఉన్నాయి, చదువుకోవాలి. అయితే మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. సో ఈ సిలబస్ అంటే ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి పూర్తి మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది. మన ఛానల్లో జూనియర్ లెక్చర్కి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటే సో పూర్తి వివరాలు మా వాళ్ళు తెలియజేస్తారు. డెఫినెట్గా మీరు అంటే ఎగ్జామ్ రాసే వరకు మీరు రెగ్యులర్గా టెస్టులు రాసుకోవచ్చు. డే బై డే ఒకరోజు చదువుకోవడానికి టైం ఇస్తాము. ఒక్కొక్కసారి సో ఈ రోజు టాపిక్ ఇస్తాము, రేపే ఎగ్జామ్ పెడతాం, తర్వాత టాపిక్ ఇస్తాం, తెల్లారి ఎగ్జామ్ పెడతాం. అంటే ఒకరోజు టైం అయితే ఉంటుంది చదువుకోవడానికి. అంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక మనకు జానపద విజ్ఞానము, గేయాలు, కవితా గేయాలు, గద్యాఖ్యానాలు, ఆఖ్యానాలు, గద్యాఖ్యానాలు, అందులో ముఖ్యంగా పురాణ గాథలు, ఐతిహ్యాలు, కథలు, సామెతలు, తర్వాత పొడుపు కథలు, జానపద కళలు, ఇందులో మళ్ళీ వీధి నాటకాలు, యక్షగానాలు, బొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు, ఒగ్గు కథ, జాతర, సో జాతర కళారూపాలు. సో ఇట్లా జానపద సాహిత్యంలో కూడా చాలా భాగాన్ని స్పృశించడం జరిగింది. ఇక మళ్ళీ ఆధునిక కవులు అధ్యయనం. ఆధునిక కవుల గురించి మనకు ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే. సో మరి సిబి బ్రౌన్ నుంచి స్టార్ట్ అయితే సో రీసెంట్గా ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమైనటువంటి కవుల వరకు ప్రతి ఒక్క కవుల సమాచారం చదువుకోవాల్సి ఉంటుంది. అందులో ఆధునిక ధోరణులు, వారి రచనలు అంటే గుర్రజాడ, రాయప్రోలు, వీరేశలింగం, విశ్వనాథ, ఇక దేవులపల్లి, బసవరాజు, పింగళి, కాటూరి, దువ్వూరి, పుట్టపర్తి, శ్రీశ్రీ, కాళోజీ, దాశరథి, సి నారాయణ రెడ్డి, ఎన్ గోపి. ఇక ప్రసిద్ధ ఆధునిక కవులు అంటే ఇంకా వీళ్ళు కాక ఇంకా చాలా మంది కవులు వస్తారు అనమాట. సో ఎవరి గురించి అయినా రావచ్చు. సో అంత డెప్త్గా ఉంటుంది అనమాట. సో ఇది కాక ఇప్పుడు ఇంకా ఆధునిక కవిత్వంలో మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కొన్ని వచ్చినాయి. భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, దిగంబర కవిత్వము, చేతనావర్త కవిత్వం, అంటే ఆల్మోస్ట్ అన్ని కవిత్వోద్యమాలు కవర్ చేశారు. ఇవన్నీ ప్రాచీనకు సంబంధించినటువంటి, ఇవన్నీ ఆధునికానికి సంబంధించినటువంటి. సో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రకాల మరి కవిత్వోద్యమాలు కవర్ చేశారు. అంటే ఇక తర్వాత మనకు తెలుగు వ్యాకరణ, ఛందస్సు అధ్యయనం, తెలుగు వ్యాకరణము, ఛందస్సు యొక్క అధ్యయనం, వీటన్నిటి సమాచారం ఏందో ఒకసారి చూద్దాం. వ్యాకరణంలో మళ్ళీ బాల వ్యాకరణము. ఈ బాల వ్యాకరణంలో మళ్ళీ ఏ టాపిక్ చదువుకోవాలి మనము? సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, క్రియా పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, ఆర్చిక పరిచ్ఛేదము, ఈ ప్రకరణాలన్నీ చదువుకోవాలి. ఈ విధంగా ఛందస్సు. ఈ ఛందస్సులో మళ్ళీ వృత్తాలు, జాతులు, ఉపజాతులు. సో అంటే మనకు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యవము, ద్విపద, తర్వోజ, సీసం, కందం, శ్రద్ధర, పంచామరం,
పంచచామరం, అలంకారాలు. అందులో అలంకారాల్లో కూడా మళ్ళీ ఇంకేముంటాయి? అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి కాక తెలుగు భాషా చరిత్ర పరిణామం, అందులో ముఖ్యంగా ప్రాంగణ్య యుగం నుండి నేటి వరకు మళ్ళీ ఇవే వచ్చినాయి. ప్రాంగణ్య యుగం నుంచి ఆధునిక సాహిత్యం వరకు అందరూ కవుల గురించి. సో ఇక్కడ ఎక్కడైనా ఏమైనా కవులు మిస్ అయినా ఇక్కడ మళ్ళీ చదువుకోమని చెప్తున్నాడు. సో అంత డెప్త్ సిలబస్ ఉంది ఇక్కడ. ఇక ద్రావిడ భాషా కుటుంబాలలో తెలుగు స్థానం, ద్రావిడ భాషా కుటుంబాల తెలుగు యొక్క స్థానం ఏంటి అనేది ఈ టాపిక్ కూడా భాషా శాస్త్రం టచ్ చేశాడు. ఇక భౌగోళిక విభజన, మాండలికాలు ఇవన్నీ దీంట్లో కవర్ చేశాడు. ఇక తర్వాత భాషా విజ్ఞాన అధ్యయనం, భాషా శాస్త్రం, అర్థ విపరిణామం, ఆధునిక కాలం. సో ఇవన్నీ మనం టచ్ చేశాడు. దీంతో పాటు శాసన భాష నుండి సాహిత్య భాష వరకు వ్యవహారిక భాష ఉద్యమం వంటివి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఈ విధంగా భాషా రూపాలకు సంబంధించిన టాపిక్ మనం చదువుకోవాలా. ఇక తెలుగు సాహిత్య పరిణామం అంటే ప్రాంగణ్య యుగం నుండి నేటి వరకు చదువుకోవాలా. అందులో ముఖ్యంగా సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం, దీన్ని ప్రాక్ పశ్చిమ అనే పేరుతో పిలుస్తారు. మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించిన, సో మన ఆన్లైన్ ఫ్రీ క్లాసులు కూడా ఉన్నాయి, యూట్యూబ్లో ఫ్రీ క్లాసులు ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఆధునిక సాహిత్య విమర్శ, అందులో మళ్ళీ సంస్కృత వ్యాకరణం, అంతేకాకుండా కావ్యాలు, సంస్కృత వ్యాకరణం, అందులో ప్రాథమిక విజ్ఞానము, సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు, హితోపదేశం గురించి. మరి హితోపదేశాన్ని కూడా కాస్త సంస్కృతంలో టచ్ చేశాడు. సో కాళిదాసు కృతులు, కాళిదాసు సంస్కృతంలో రాసినటువంటి రచనల సమాచారము, సంస్కృత పంచకావ్యాల పరిచయం, తెలుగు పంచమహాకావ్యాలు లాంటివి సంస్కృతంలో కూడా పంచమహాకావ్యాలు ఉన్నాయి. ఆ పంచమహాకావ్యాలు ఎవరు రాశారు, ఏమేమి కావ్యాలు, ఆ కావ్యాల్లో ఎన్ని భాగాలు ఉంటాయి, అందులో ఉన్న పాత్రల పేర్లు, ఇవన్నిటి సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ టాపిక్స్ అన్నింటి మీద మనకు ఆన్లైన్ టెస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎస్సి రాసుకోవచ్చు, లేదంటే జూనియర్ లెక్చర్ రాసుకోవచ్చు, మోడల్ స్కూల్ సంబంధించి రాసుకోవచ్చు. మీకు ఏ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్స్. డిఎస్సి అయితే తెలుగుతో పాటు సోషల్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక మిగిలినవి మాత్రం తెలుగు అయితే అన్నీ అందుబాటులో ఉన్నాయి. మరి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఒక వీడియో 2 వీడియోలు మనకు డెఫినెట్గా వస్తాయి. సో ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ఉన్నటువంటి, ఉపాధ్యాయ అభ్యర్థుల పక్షాన ఉన్నటువంటి ఛానల్ మనది. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు? దయచేసి మనకు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.